తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. 35,000కు పైగా దేవాలయాలపై రీసెర్చ్ చేసి అందులో ముఖ్యమైనటువంటి దేవాలయాల గురించి మనకు చెబుతూ ఉన్నారు. వాస్తవానికి వారి టార్గెట్ 1,00,000 దేవాలయాలు, అంటే 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా వారు రీసెర్చ్ అనేది ప్రారంభించారు. అందులో 108 దేవాలయాలు ముందుగా ప్రధానమైనవి, ఖచ్చితంగా అంటే అందరికీ ఉండేటువంటి సమస్యలకు ఒక సమాధానంగా ఉన్నాయి. వాటి గురించి చెప్తానన్నారండి. అందులో 108 దేవాలయాల్లో భాగంగా మనం దాదాపుగా 80-90 వరకు ముగించుకొని వచ్చాము. ప్రతి ఆలయం కూడా నేను మీకు వీడియోలో నెంబరింగ్ అనేది ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీకు ఉపయోగపడేదని భావిస్తూ మీరు చూపించే ఆదరాభిమానాలు అవి మాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఆ సమస్య నుంచి విముక్తి పొందారంటే అది ఇంకా ఆనందం మాకు. సుమన్ టీవీ వేదికగా నందకిషోర్ రెడ్డి గారు ఈ విధంగా వీడియోస్ చేయడం అనేది సంతోషం వ్యక్తం చేస్తూ, మరి ఇవాళ ఇంకొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం. మరి అవేంటో నందకిషోర్ గారితో మాట్లాడదామా? మరి నమస్కారం సార్. సార్, చాలా ముఖ్యమైన దేవాలయం గురించి అడగాలనుకున్నాను, ఎందుకంటే ఇవి కామెంట్స్ వచ్చాయి. పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఓడలు బళ్ళు అయ్యాయి, బళ్ళు ఓడలు అయ్యాయి. ఈ మనం వింటుంటాం ఈ సామెత కూడా. అందులో బాగా బతికిన వాళ్ళు ఆర్థికంగా కూలిపోయి చితికిపోయి ఇక ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చే స్థాయికి వచ్చేసారు. అలాంటి వాళ్ళు కొంతమంది అడిగినటువంటి క్వశ్చన్స్ ఇది కామెంట్లో ఇలాగే పెట్టారు. మేము ఒకప్పుడు బాగా బతికాము, కానీ ఏం జరిగిందో తెలియదు, అంతా తారుమారైపోయింది పరిస్థితి. ఇప్పుడు ఆఖరికి ఇంకా తినడానికి కూడా లేని స్థితికి వచ్చేసాం. బాగా ఆస్తి డబ్బులు ఉన్నవాళ్లే అవి వచ్చే అవకాశం ఉన్నా కూడా అవి అందుకోలేని స్థితిలో ఉండిపోయారు. అంటే మళ్ళీ ఆ కుబేరులు ఆకర్షించే శక్తి కావాలి అనుకుంటే ఏదైనా దేవాలయం ఉందా? ఆర్థికంగా మళ్ళీ మేము నిలబడగలగాలి, మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవాలి అనే టెంపుల్ ఏదైనా, అంటే పూర్తిగా అన్ని పోగొట్టేసుకున్నారు అలాంటి వాళ్ళకి. మీరు చెప్పినట్టు మన శాస్త్రాల్లో చాలా క్లియర్గా రాయబడింది, మన శాస్త్రాల్లో చాలా నిశితంగా చెప్పబడింది. ఏదన్నా ఉంది అంటే అది మన తమిళనాడులోని వైతమానిధి పెరుమాళ్ ఆలయం. వైతమానిధి పెరుమాళ్ ఆలయం ఇది వచ్చి తిరుకొల్లూరులో ఉందండి. ఇక్కడ దగ్గరలో ఆల్వా తిరునగరి అనే ఊరు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూత్తుకుడి జిల్లాలో ఉందండి. ఇక్కడ కరెక్ట్ గా చెప్పాలంటే తిరుచెందూర్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మురుగన్ ఆలయం. తిరుచెందూర్ మురుగన్ ఆలయం నుంచి కరెక్ట్ గా 35 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇది మీకు ఇక్కడ వైతమానిధుడు చాలా డిఫరెంట్ రూపంలో ఉంటారండి. విష్ణు, ఇదంతా విష్ణు. అంటే దీన్ని స్థల పురాణం కానీ చెప్తే మీకు పాత దాంట్లో పార్వతీదేవి వల్ల కుబేరునికి ఒక శాపం తగులుతుంది. శాపం తగిలినప్పుడు కుబేరుడి కంట్రోల్లో ఉన్న నవనిధులు ఏదైతే ఉన్నాయో ఆ నవనిధులన్నీ పోగొట్టుకుంటాడు. సో ఆ పోగొట్టుకున్నప్పుడు విష్ణు భగవంతుడిని ప్రార్థిస్తే విష్ణు భగవంతుడు ఏం చేస్తాడు అంటే వాటి మీద పనుకుంటాడు. ఆయన నవనిధులను కాపాడుతా, వాటిని కాపాడుతా, అతను నవనిధులను కాపాడుతా ఆయన ఆ క్షేత్రంలో పనుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి కుబేరుడు ప్రార్థిస్తే ఆ నవనిధుల్ని జాగ్రత్తగా మళ్ళీ తిరిగి వాళ్ళకి అందిస్తాడు కుబేరులకి. అందుకే పోగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలా అంటే ఉన్న ఏకైక ఆలయం వాళ్ళు ఏదన్నా దక్షిణ భారతదేశంలో చూడాలా అంటే అది వైతమానిధి పెరుమాళ్ ఆలయమే అండి. ఇది దివ్య దేశంలో ఒక ఆలయం, 108 దివ్య దేశాల్లో ఇది ఒక ఆలయం. ఆ తర్వాత ఇది నవతిరుపతులు అంటారండి. నవతిరుపతులకు సంబంధించిన ఆలయం కూడా, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నవతిరుపతి, వీటిలో దీనికి సంబంధించిన. ఇక్కడ శ్రీమన్నారాయణుడు ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శనం చేస్తారండి. ఆ దర్శనం ఈ ఆలయం అయితే ఖచ్చితంగా చూడాలి. అంటే ఈ విష్ణు ఎలా ఉంటారంటే ఇక్కడ సంపదను కాపాడే వాళ్ళుగా ఉంటారు. ఇక్కడ ఆయన విష్ణుతత్వం ఏ విధంగా ఉంటుందంటే సంపదను కాపాడే విష్ణు స్వరూపంగా ఉంటారండి. ఆ తర్వాత ఈ ఆలయం దగ్గర తమిరాబరణి అనే ఒక నది ఉంటుందండి. సో ఈ నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ఈ నదిలోనే ఆయన ఈ నవనిధులను కాపాడాడు అనేది ఒక నానుడి. దీనికి ఇంకొక పేరు ఏముందంటే దీనికి కుబేరుని స్థలం అంటారు. అంటే సంపదను తిరిగి పొందే స్థలం ఏదన్నా ఉంది అంటే ఈ కుబేర స్థలం అని. అందుకే ఇక్కడ విష్ణువు పేరు వైతమానిధి అంటారండి. అంటే సంపదను భద్రంగా ఉంచిన దేవుడు, సంపదను భద్రంగా ఉంచిన దేవుడు. ఎందుకంటే ఇక్కడ నవనిధులను కాపాడిన కుబేరుడికి తిరిగి ఇచ్చాడని పురాణం చెప్తుంది.
సో ఆలయ పురాణం ఇందాక చెప్పినట్లుగా మీకు అతనికి శాపం పార్వతీదేవి దగ్గర నుంచి కుబేరుడికి శాపం వస్తే అతను ఆ 9 నవనిధులు పోయాయని దిగులు పడుతుంటే ఆ నవనిధులు వచ్చి తామిరాభరణి అనే నది, అంటే దాని పక్కనే ఉన్న గుడి పక్కన నది వద్ద తపస్సు చేసి విష్ణువుని శరణు పొందితే అప్పుడు ఆయన వాటిపైన పడుకొని వాటిని కాపాడాడు. ఆ తర్వాత మళ్ళీ అతను తపస్సు చేయగా తిరిగి అతను కుబేరుడికి అప్పగించాడు ఆయన. కాబట్టి ఎవరైనా సంపదను పోగొట్టుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా పూజ చేసిన దానివల్ల వాళ్ళకి పూర్తిగా గ్రౌండింగ్ అయిపోయి ఇంకా ఏది లేని పరిస్థితిలో తిరిగి వాళ్ళకి మళ్ళీ కుబేరుని అనుగ్రహం కలగాలి అంటే వాళ్ళు వచ్చి దర్శించాల్సిన ఆలయం ఏదన్నా ఉంది అంటే ఈ ఆలయం అండి. ఇక్కడ ఆలయంలో అత్యంత అరుదైన విగ్రహ రహస్యం కూడా ఒకటి ఉందండి. ఇక్కడ మూర్తి చాలా ప్రత్యేకంగా ఉంటాడు. మీరు కానీ చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంటాడు. ఇంకొక దీంట్లో విష్ణు ఎట్లుంటాడంటే ఆదిశేషుపై సైన స్థితిలో ఉంటాడు. తల కింద మరకాలు అంటే ధాన్యం గొలిచే పాత్ర, మన ధాన్యాన్ని గొలిచే పాత్ర ఏదైతే ఉందో అది ఆయన తల కింద ఉంటుంది. ఆయన తల కింద పెట్టుకొని ఉంటాడు ఆయన. ఆ తర్వాత చేతిలో నిధులు లెక్క చూసే భంగిమ ఉంటుంది. అతని చేతులు ఎట్లుంటాయంటే నిధులు లెక్క పెడుతున్నట్టు. ఆ తర్వాత అది ఎలా ఉంటుందంటే దైవం మన కర్మల ప్రకారం సంపద కొలుస్తున్నట్టు ఉంటుంది. దైవం మన దీని ప్రకారం సంపద కొలుస్తున్నట్టు ఉంటుంది. సో ఆ తర్వాత కూడా ఇక్కడ విష్ణు భగవంతుడు నవ నిధులను తన భుజం కింద పెట్టుకొని కాపాడుతున్నాడు అంటారండి. ఇది ప్రపంచంలో చాలా అరుదైన విగ్రహం. ఇలాంటి మూర్తి రూపాన్ని మీరు ఎక్కడ చూసుంటారు, ప్రపంచంలోనే ఒక అరుదైన ఇదండి. ఆ తర్వాత ఇక్కడ పర్టికులర్గా ఏ దోష నివారణ జరగద్ది అంటే కుబేర తత్వం. కుబేరునికి సంబంధించి అంటే సంపదకు సంబంధించిన ఆర్థిక దీనికి సంబంధించిన ఏ దోషం ఉన్నా ఆ దోషం నివారణ అయ్యే స్థలం ఏదన్నా ఉందంటే ఈ స్థలమే అండి. సో ఇక్కడ మీకు నష్టం పూర్తిగా తగ్గిపోతుందండి. ఇతని దగ్గర ఒక్కసారి మీరు దర్శించి 1-2 సార్లు మీరు దర్శించగానే ఆ నష్టం అనేది పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ సంపద వాళ్ళు అనుకున్నది వాళ్ళకి వెనక్కి తిరిగి వస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా అండి, ఈ నవ తిరుపతిలో ఈ ఆలయాల్లో ఒకటంటే ఇది కుజగ్రహానికి సంబంధించిందండి. ఇది కుజగ్రహానికి సంబంధించింది. అంటే ఈ నవ తిరుపతిలో ప్రతి ఆలయము ఒక గ్రహానికి సంబంధించింది ఉంటుంది. అందుకే నవ తిరుపతి ఆలయాలు నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తిరుపతి. దాంట్లో ఈ ఆలయంలో కుజదోష నివారణ కూడా ఉందండి. కుజదోష నివారణ ఆలయం అని కూడా అంటారు. ఆ తర్వాత ఇది విపరీతంగా అందరినీ ఆకర్షించేది, అందరూ దీనికి 2వ పేరు పెట్టేది ధనయోగ ఆలయం అంటారు. విశేషంగా మీకు ధనం రావాలన్నా, మీకు విశేషంగా ఏది కావాలన్నా ఈ ఆలయంలో ఖచ్చితంగా వెళ్ళాలండి. అక్కడ ఏంటి సార్ పూజలు ఉన్నాయండి, పూజలు ఉన్నాయి. సో జనరల్గా ఏ ప్యాటర్న్ వాళ్ళు వస్తారంటే ఇక్కడికి పూర్తిగా బిజినెస్ లాస్ అయిన వాళ్ళు, లాసులు స్టార్ట్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఎంత డబ్బు వచ్చినా నిలవలేకుండా ఉండేవాళ్ళు, అప్పులు విపరీతంగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే అప్పులు తీర్చే అత్యంత పవర్ఫుల్ క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఈ వైతమానిధి క్షేత్రం అండి. అప్పులు తీర్చే క్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ఏదన్నా ఒక ఆలయం ఉందంటే ఈ ఆలయం ఒక్కటే. కేవలం ఇది ఆ అప్పులు దీని మీద పనిచేస్తాను నేను. మీ అప్పులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మార్గం ఏర్పడి ఆ మార్గం ద్వారా మీ అప్పులు క్రమేప తగ్గిస్తూ వస్తారండి. సో రెండోది కూడా ఈ క్షేత్రం, ఈ గ్రామంలో మధుర కవి ఆల్వార్ కూడా జన్మించిన స్థలం కూడా ఇదే అండి. ఈ మధుర కవి ఆల్వార్ కూడా ఇక్కడే జన్మించాడు. అతను నమల్వార్ శిష్యుడు. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మీకు కుజదోషం నుంచి రిలీఫ్ వస్తుందండి ఫస్ట్. ఆ తర్వాత వ్యాపార నష్టాలు క్రమేపీ తగ్గుతాయి. ఆ తర్వాత అప్పులు తీర్చే శక్తి మీలో ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ తర్వాత ఏదన్నా ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంటే అది సాల్వ్ అవుతుంది. మీకు ఆర్థిక స్థిరత్వం లేకపోతే ఒక ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చేయవలసిన పూజలు ప్రధానంగా ధనలక్ష్మి అర్చన చేయించాలి. విపరీతమైన లాసులు ఉండి ఇంకా ఏ దారి లేక
ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడ సుదర్శన హోమం చేయించాలండి. సుదర్శన హోమం ఈ స్థలంలో చాలా వెల్త్ అట్రాక్టింగ్ ఇదండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకా కుబేర దీపం కూడా చాలా ఫేమస్. ఇక్కడ కుబేరుని వద్ద దీపం వెలిగిస్తారు. సో ఈ దీపం ఒక్కొక్కసారి 108 దీపాలు, 54 దీపాలు కూడా వెలిగిస్తుంటారండి. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరిగే పూజలు కూడా చాలా విశేషం. ఇక్కడ వైకుంఠ ఏకాదశికి ఒక చాలా పెద్ద ఉత్సవం చేస్తారండి. సో ఇక్కడ మీరు రావాలా, మీరు చేసుకోవాలా అంటే ఫస్ట్ తామిరబరణి నదిలో మీరు స్నానం చేయాలి. ఆ తర్వాత కుబేర తీర్థం దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత వైతమానిధి పరిమాలు దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా ఈ ప్యాటర్న్ లో చేయడం వల్ల మీకు ధనయోగం బలపడుతుందని ఇక్కడ సాంప్రదాయం. ఇది ఒక ప్రక్రియ. సో స్ట్రైట్ గా చెప్పాలి అంటే మీ అప్పులను తీర్చే ఆలయం ఏదన్నా ఒకటి ఉంది దక్షిణ భారతదేశంలో అంటే ఈ వైతమానిధి ఆలయం తప్పితే వేరే ఏ ఆలయం లేదండి. శాస్త్ర ప్రామాణికంగా నిలబడాలంటే ఇది ఒక్కటి. చాలా మంది 108 దివ్య దేశాలు అలా తిరిగి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, కానీ దర్శనం మాత్రమే చేసుకుని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఇక్కడ విశేషంగా మీరు చెప్పిన ప్రక్రియ చేస్తే ఈ ప్యాటర్న్ కరెక్ట్ గా మీరు స్నానం చేయడం, కుబేర తీర్థం చూడడం, ఆ తర్వాత వైతమానిధి పెరుమాల్ని దర్శించడం, ఈ ప్యాటర్న్ కంపల్సరీ చేయాలండి. ధనయోగం కావాలనుకున్న వాళ్ళు అందరూ చేయాలి. అప్పులు ఉన్న వాళ్ళు చేయాల్సింది సుదర్శన హోమం, కుబేర దీపం అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే మనిషి తప్పించుకోలేని ఇవి రెండే అండి, అప్పులు తప్పులు. అంతే కదా. సో ఈ అప్పులు మీరు తీరాలంటే మీరు దర్శించవలసిన ఆలయం ఏదన్నా ఉంది అంటే ఈ ఆలయం. చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్.